బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ యొక్క ప్రాంతంలో వారం రోజుల క్రితము గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం జరిగింది. ఈ కమాను అప్పుడున్నటువంటి రాజుల కాలం నుండి పటాబాద్ నుండి కోటకు వెళ్లే మార్గము, అమరాబాదు, మొన్నూరు, శ్రీశైలం వెళ్లేటప్పుడు కూడా అప్పుడు పూర్వీకులు దీని కిందంగా వెళ్లేటటువంటి సందర్భం ఉన్నటువంటి ఈ పురాతన కట్టడము. ఈ కట్టడానికి ఈ కమాను కింద వజ్రాలు, బంగారం ఉందని చెప్పి ఇక్కడ తవ్వకాలు వారం రోజుల క్రితము చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ గారు వారం రోజులైనా కూడా ఇక్కడ తవ్వినటువంటి గుప్త నిధుల కోసం తవ్వినటువంటి వ్యక్తులను ఇంతవరకు కూడా దుండగులను అరెస్టు చేయలేదు, శిక్షించలేదు. ఎందుకంటే మాకు అనుమానం వస్తుంది, ఈ యొక్క గుప్త నిధుల కోసం తవ్విన దాంట్లో ఫారెస్ట్ అధికారులకు కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీని లోపలనే దీని యొక్క కేసుని మాయం చేసే పరిస్థితిలో ఈ యొక్క అధికారులు ఉన్నారని చెప్పి ప్రజలు అనుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇది వ్యక్తులే దోమారా, యంత్రం దోమిందా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యంత్రమే దోమితే ఇక్కడనే కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క చెక్ పోస్ట్ ప్రాంతంలో 24 గంటలు నడుస్తున్నటువంటి వెహికల్స్ 24 గంటలు నడుస్తున్నా కూడా ఈడ గుంత తీసిరంటే ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ యొక్క శ్రీశైలానికి వెళుతున్నటువంటి మార్గంలో ఒక ప్లాస్టిక్ బాటిల్ పట్టుకొని ఎవరైనా కనబడితే 2000 రూపాయలు ఫైన్ వేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ మనిషిలోతు గుంత తీస్తే కూడా వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు వారం రోజుల నుండి? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల నమ్మకాన్ని ఫారెస్ట్ అధికారులు వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకోవాలనుకుంటే వెంటనే విచారణ చేయాలి, దుండగులను శిక్షించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరపు నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. సంబంధించిన అధికారులను సస్పెండ్ చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది.